నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు డిసెంబర్ 31 కదండి, లాస్ట్ డే సంవత్సరంలో. ఇక కొంచెంగా వీడియో చేసి ముగ్గులు అవి వేస్తాం కదా, తీసి పెడదామని చెప్పి వీడియో చేస్తున్నాను. ముందుగా ఇలాగ దేవుని మందిరం చూపించదామని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం పనంతా అయిపోయిన తర్వాత బట్టలన్నీ ఉతికి ఆరిపోయిన తర్వాత ఇలాగ తీసుకొచ్చేసి మడతలు పెట్టేసేద్దామని చెప్పి సోఫా కుర్చీలో వేసేసి మడతలు పెడుతున్నాను. ఇవి ఇలా ఉంచేస్తే ఇలాగే అయిపోతాయి. మధ్యాహ్నం నుండి చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముగ్గులు అవి వేసుకోవాలి కదా. కలర్స్ అంటూ ఏమీ తీసుకురాలేదండి. ఈయనకి చెప్తే నేను రావటానికి ఎక్కువ లేట్ అయిపోతుంది, చూడు మరి అంతవరకు నువ్వు వేసుకోగలుగుతానంటే తీసుకొస్తానంటే అయితే వద్దులే, ఉన్న పసుపు కుంకుమ రంగులతోటి సరిపెట్టేసుకుంటానులే, మీరు వచ్చేసరికి ఏ పది అయిపోతే నేను ముగ్గులు వేసేసరికి 1 గంట అయిపోతుంది, నాకు వద్దులే, అందులో చలిగాల్లో ఎక్కువగా ఉండకూడదు అని చెప్పేసి ఇంకా ఉన్న వాటితో సరిపెట్టేసుకుంటానులే అని చెప్పి ఫోన్లో చెప్పాను. ఇక ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసిన తర్వాత సర్దేసిన తర్వాత గిన్నెలు అవి ఉన్నాయి, అవన్నీ కడిగేసేసి ఇల్లు గుమ్మాలు ఊడ్చేసేసి సాయంత్రం 5:30 అలాగ అయిపోయింది. ఇంకా వాకిళ్ళు అవి ఊడ్చేసుకోవాలని చెప్పి అవి కూడా ఊడ్చేసేసిన తర్వాత ఇంకా రంగులు అవి ఏమాత్రం ఉన్నాయి, పసుపు కుంకుమ సరిపోతుందా లేదా అని అంతా చూసుకుని పక్కన పెట్టేశాను. భగవద్గీత ఏంటని కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలన అనేది మొదటి అధ్యాయంలో భక్తి వేదాంత భాషము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మాతాజీ థ్యాంక్ సో మచ్ మాతాజీ. మాతాజీ టైంకి వచ్చే సంతోషం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, అందరికి ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అలాగే మాతాజీ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ద్వితీయ అధ్యాయము గీతాసారము భగవద్గీత. సంజయ్ ఉవాచ తం తథా కృపయావిష్టమా శ్రుపూర్ణాకులేక్షణం విషేదంతమిదం వాక్యం వాచ మధుసూదనః. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకాలేనా మాతాజీ? నేను చూడలేదు. అన్ని శ్లోకాలే మాతాజీ. హరే కృష్ణ. అన్ని ఒకటి శ్లోకాలు చదువుకుంటే ఓకే మాతాజీ. హరే కృష్ణ. లాస్ట్ దానికి అంటే సారం అది తెలుసు మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ పుతోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజా హవరిసూదన. ఇంకా ఇలాగ భగవద్గీతలో శ్లోకాలు నా వంతు 2వ అధ్యాయము ఇచ్చారు ఈ ఏకాదశికి. ఆ శ్లోకాలన్నీ చదివిన తర్వాత ఇక క్లాస్లో నుంచి అంటే అందరి అయిపోయేసరికి 1 గంట 2 అవుతుంది. మ్యూట్లో పెట్టుకుని మన పనులు మనం చేసుకోవచ్చు, లేదంటే మనము కూడా చదువుకుంటూ ఉండొచ్చు భగవద్గీత అంతా. అదంతా ఎప్పుడంటే ఒక్కళ్ళవే ఉండి పనేమి లేనప్పుడు అలా మంచిగా అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంట్లో పనులు చాలా ఉన్నాయి అని చెప్పి నేను నా వంతు వరకు చదివేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేసుకుని ఇంకా క్లాస్ నుండి బయటకు వచ్చేసాను. అయితే ఈ ఏకాదశి నిన్నే అయిపోయింది కదా, అంటే నిన్న అంటే ఎప్పుడు నిన్న 31 కదా, 30నే అయిపోయింది. కానీ ఏకాదశి సూర్యుడు ఉన్నప్పుడు లెక్క కాబట్టి ద్వాదశి ఏకాదశి కలిసిన గడియల్లో ఇలా పారాయణం చేస్తామన్నమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత పారాయణ అయిపోయి చెప్పాను కదా, బట్టలన్నీ మడతలు పెట్టేశాను కదా. ఇక పని అంతా గిన్నెలు కడిగేసి ఇల్లు గుమ్మాలు ఊడ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక వాకిలు ఊడ్చి నీళ్ళు చల్లేసేసి తడారిపోయిన తర్వాత ముగ్గు పెడదామని చెప్పి బయటకు వచ్చాము. నేనేమో ఇంగ్లీష్లో నేనైనా రాస్తాను, కానీ మా అమ్మాయి నేను రాస్తానమ్మా అని చెప్పి తను రాస్తుంది. నేను ముగ్గు వేసుకుంటానులే, అయితే నువ్వు రాసేసేయి ఇంగ్లీష్లో అక్షరాలని అంటే ఇలా వేస్తుంది. ముగ్గుతో అక్షరాలు రాస్తే నేను పసుపు ఎరుపు రంగులు దిద్దుకుందాంలే అని చెప్పి ఇక ఇట్లాగా చేసుకుంటున్నా అండి. ఈరోజు అసలు ఎంత సందడిగా ఉందంటే ఇటు పక్క పుష్ప గారు, అటుపక్క ప్రమీల వాళ్ళు, మధ్యలో మేము, ఇంకా అటు కొంచెం 2 ఇళ్ళు దూరంగానేమో ఇంకా ముగ్గులు సందడి. అప్పుడే బయటకు వచ్చేసి చలిగా ఉంటుంది కదా, త్వరగా వేసేసుకుని త్వరగా ఇంట్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఎవరికి వాళ్ళు స్టార్ట్ చేసేసారండి. రంగులు చాలా బాగా వేస్తున్నారు. నేనైతే కలర్స్ లేవు కదా, ఇక ఈయన తీసుకురమ్మంటే ఎప్పుడుకో వస్తారు నైటు, అప్పటి వరకు నేను ఉండలేని, ఎక్కువగా చలిగాల్లో ఉండలేనులే అని చెప్పేసి ఇక ఉన్నంతలోనే ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసుకుంటానులే అని చెప్పి ఇక మొదలుపెట్టాను అనమాట. అప్పటికి టైము 8:30 వస్తుంది. ఎందుకంటే అసలు ఇదివరకు మేము 10 గంటలకు స్టార్ట్ చేసేవాళ్ళం, 12 అయినా కూడా రంగులు దిద్దుతానే ఉండేవాళ్ళం అండి. అంత సందడిగా ఉండేది.
ఇప్పుడు ఆ రోజులు ఆ టైము ఆ ఓపిక కూడా లేదు. ఇంకా ఈ మాత్రం ముగ్గులు వేసేసి ఇక గబగబా వెళ్ళిపోదాము, గుడ్ బై చెప్పేసేసి ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి వెల్కమ్ చేద్దాము అని చెప్పి ఇంకా ఇదిగోండి మా అమ్మాయి ఇలాగ అక్షరాలు రాసింది. ఇక నేనేమో ఇలా ఏదో నాకు తోచిన ముగ్గు అయితే నేను ఇట్లాగ వేసుకుంటున్నాను. కానీ అదేంటో కానీ విడప్పుడేమో మంచిగా వేస్తూ ఉంటాను ముగ్గులు. ఇలాంటి రోజులుగా వచ్చినప్పుడు మాత్రం ప్రొఫెషనల్గా వేయాలి అంటే ఎందుకని నాకు అస్సలు కుదరదండి. విడి రోజుల్లోనే మంచిగా వేస్తాను అనిపిస్తుంది. అదే మా పక్కన పాపతోటి ఉంటుంటే సింధుతోటి అదేంటి ఆంటీ మీకు రాదంటున్నారా, మీరు మంచిగా వేస్తారు కదా రోజు వాకిట్లో ముగ్గులు అని అంటుందన్నమాట అమ్మాయి. సరే అమ్మా, నాకు ఇట్లా రాదు, ఇలాంటప్పుడు పండగలప్పుడు బాగా వేయాలంటే మీరంటే మంచిగా ఫోన్లో చూసి చక్కగా అంతా బాగా వేస్తారు, ఎలా అంటే ఒక ప్రొఫెషనల్ లాగా వేస్తారు అని చెప్తున్నాను అనమాట. అదేం కాదా ఆంటీ, మీరు మంచిగా వేస్తారు అని అంటుంది. ఇక అటు ఇటు చూసుకుంటూ ముగ్గులు వేసుకుంటూ కొంచెంసేపు మాట్లాడుకుంటూ అలాగా కాలం ఈ చిన్న ముగ్గుకే 1.5 గంట సేపు పట్టిందండి. మా అమ్మాయి అక్షరాలు రాసినా కూడా నేను ఈ ముగ్గు వేసి రంగులు ఎంత దిద్దినా కూడా ఇంకా ఏదో దిద్దాలి, ఇంకా ఎక్కడో ఏదో రంగు వేయాలి అన్నట్టే అనిపిస్తుందండి. ఆ ముగ్గు దగ్గర ఉంటే అస్సలు టైం అనేది అస్సలు సరిపోదన్నమాట. ఎంత ముగ్గు వేసినా కూడా రంగులు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. కానీ పక్కన ఒకళ్ళు ఉండి ముగ్గు వేయకోకుండా ఏ రంగు ఎక్కడైతే ఎలా బాగుంటుందో అని సజెషన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకళ్ళు వేయాలి అంటే ఒకళ్ళిద్దరు వేస్తా, ఇంకొకళ్ళు మంచి ఈ కలర్ కాదు ఆ కలర్ వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలాగా చెప్తూ ఉంటుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. మనమే చూసుకుని మనమే వేసుకోవాలి అంటే ముగ్గులు చాలా కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఇక నేను మాత్రం ఇలాగా వచ్చినంతలో వేసేసానండి, చిన్నగా సింపుల్గా. తర్వాత మా అమ్మాయి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి చుట్టూ రాసింది. ఇంకా లతలాగా నేను ఇట్లాగా లక్ష్మీ స్వరూపంగా ఇలాగా లోటస్ వేసేసి ఈ మాత్రంగా రంగులు దిద్దానండి. అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఎలా ఉందండి ముగ్గు, బాగుందా? సింపుల్గా మా పక్కన ప్రమీల అంటుంది, ఆంటీ మీ ముగ్గే అన్ని రంగులు లేకోకుండా చాలా సింపుల్గా చాలా బాగుందండి. ఫోన్లో చూస్తానికి ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుందండి. అదే చెప్పింది అమ్మాయి. లేదమ్మా నాకైతే ఏదోలా అనిపిస్తుంది అని అంటే, లేదా అంటే మీకు అట్లాగే అనిపిస్తుంది, ముగ్గు చాలా బాగుంది, ఇంత సింపుల్గా చాలా బాగా వేశారు, రాదు అంటానే అని అంటుందన్నమాట. అవునా అని చెప్పి నేను కూడా సరే. వాళ్ళ పాప కూడా చిన్న పాప అండి, తేజు అని, మొన్న పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళాం కదా, వాళ్ళ అమ్మాయి అనమాట. ఇంకా తను కూడా బాగా వేస్తుంది. ఈలోపు కొంచెం ఆంటీకి ఇట్లాగా రాసేయమ్మా అని అంటే మా అమ్మాయి వెళ్ళి రాసి వచ్చేసింది. పక్కనే కదా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటాము. ఇదిగోండి సింధు కూడా స్టార్ట్ చేసింది అనమాట. ఆమె చిన్నబాబు దగ్గరే ఉన్నాడు, ఇంకా ఒకటే అల్లరి చేస్తాడండి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చినాయి అదని ఇదని. ఇంకా మనం ముగ్గులు వేసేటప్పుడు మాత్రం విసిగిస్తే ఆ ముగ్గు వేసేది విధానం కూడా పోతుంది. నాకైతే ఎవరైనా మాట్లాడుతుంటే ఒకటే పోయి ఒకటే చేస్తానండి. అందుకని చెప్పి మీరెవరూ మాట్లాడిచ్చి మాకండి, సింధు అక్కని ముగ్గు వేయనివ్వండి సైలెంట్గా అని చెప్తున్నాను అనమాట. మా అమ్మాయి కూడా వెళ్ళి మాట్లాడుతుంటే, రామ్మ తర్వాత వెళ్ళాక చూద్దు కానీ ఇప్పుడు ముగ్గు వేసేటప్పుడు మాట్లాడుతుంటే మంచిగా రాదు అని అంటున్నా. ఇదిగోండి ప్రమీల వాళ్ళ పాప చూడండి ఎంత చక్కగా హార్ట్ సింబల్ వేసి 2026 అని చెప్పి చక్కగా రాసింది. ఎంత మంచిగా వేసిందండి, చాలా బాగా వేస్తుందండి. క్రాఫ్ట్స్ బాగా డిజైన్ బాగా వేస్తుందండి. ఎంత బాగా వేస్తుందంటే పోటీల్లో పెడితే ఈ పాపే ముగ్గుల పోటీలో ఫస్ట్ వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇక మా అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారి కోసం అని చెప్పి ఇలాగ కేక్ చేసిందండి. వాళ్ళ నాన్న వచ్చేసరికి కేక్ కట్ చేపిస్తాను అని చెప్పి ఇక కృష్ణయ్య దగ్గర ముందుగా నైవేద్యం పెట్టేసేసి, ఇదిగోండి ఇక వాళ్ళ నాన్నగారు వచ్చారు. టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత కేక్ కట్ చేయడాడి అని చెప్పి పిలుస్తుంది అనమాట. ఆయనేమో ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఏం వద్దు నాకు అని అంటున్నారు. పిల్ల ఎంత ఇష్టపడి ఎంతో సంతోషంగా చేస్తే వద్దు అంటారేంటి, రండి అని చెప్పి నేను అంటున్నాను. ఇంకా సర్లేమని చెప్పి వచ్చి ఈ మాత్రంగా చిన్నగా కట్ చేసేసి మేము కూడా విషెస్ చెప్పాము. మా అమ్మాయి చెప్పింది, మా అమ్మాయితో పాటు నేను చెప్పానండి. చెప్పు విషెస్. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. అమ్మాయికి తినిపించేసి తర్వాత నాకు పెట్టేసి ఇలాగ చిన్నగా సింపుల్గా అయితే ఇంట్లో ఇలాగ కేక్ కట్ చేయించిందండి మా అమ్మాయి. నేనైతే ఇట్లాగ నేను చేయలేనండి ఈ కేకు. ఇక ఏదైనా చేసుకోవాలి అనుకుంటే బయట నుంచి కొని తెచ్చుకోవడమే కానీ ఈ కేకులు ఇలాంటివి అయితే నాకు రాదు. దీంట్లో అంతా గోధుమ పిండితోనే డ్రై ఫ్రూట్స్ వేసి చేసిందండి. చాలా బాగా వచ్చింది. అసలు మెత్తగా కొన్నా కూడా అంత టేస్ట్ ఉండదు, అంత బాగా అయితే వచ్చిందండి.
ఇక ఈరోజు ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజు సారీ సమర్పిస్తున్నాం కదా అమ్మవారికి, ఇలా ఈ సారీ వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తానండి. చూస్తూ ఉండండి, నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ కొత్త సంవత్సరంలో మనందరము సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీ రాధాకృష్ణుల వారిని అలాగే శ్రీ సీతారామచంద్రుల వారిని వేడుకుని కోరుకుంటున్నానండి. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకి వెళ్ళగలుగుతానండి. అంతా మీ చేతుల్లోనే ఉంది. నా పనంటూ మంచిగా వీడియోస్ చేసి అప్లోడ్ చేయటమేనండి. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.